1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఒంటరి తల్లుల జీవితాలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ సింగిల్ మదర్సే ఎక్కువైపోయారమ్మా. నిజంగా వాళ్ళకు వాళ్ళ బాధ వాళ్ళ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎవరికి చెప్పుకుంటే అవతల ఎవరు దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళకేమి ఇబ్బంది ఎలాంటి వేషాలు వేస్తారో తెలీదు. ఎక్కడైనా సరే ఈ ఒంటరి తల్లులు అనే పర్సంటేజ్ మాత్రం ముఖ్యంగా అంటే ఒక రేటింగ్ ప్రకారం మనం చూస్తే తెలంగాణలో ఎక్కువ ఉన్నారు అంటున్నారు. ఎందుకమ్మా ఇంత పర్సంటేజ్ పెరిగిపోతుంది? అంటే ఇందులో ఒంటరి మహిళలు అంటే మనం సెగ్రిగేట్ చేస్తే అంటే విధివశాత్తు ఏదన్నా యాక్సిడెంట్ లో పోతే వాళ్ళు ఒంటరి మహిళలే, లేకపోతే అనారోగ్యం పాలైపోయి అతను ఇంకా నన్ను ఏం పోషించలేడు అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే, మరి నువ్వు ఎన్ని రోజులు అక్కడ బాధపడతావు, నీ పిల్లలకు నిన్ను మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. ఇంకా థర్డ్ కేటగిరీ కొంతమంది సాడిస్టులు ఉంటారు కదా, ఇది వరకు చేసిన వీడియో లాగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకో, దాని తర్వాత నువ్వు వర్జినా కాదా, నువ్వు పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళావు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి టెస్ట్ కిట్ బయట పెడతా అంటున్నారు చూడండి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ మొహం మీద పేడనీళ్ళు జల్లేసి నీవు లేకపోతే నేనేంట్రా నేను బతుకుతానని బయటకు వచ్చేస్తాను. వాళ్ళు కూడా ఒంటరి మహిళలే. మరి మనుషుల మీద మీకు నమ్మకం లేకపోతే నీ మొహం చూసుకుంటే నేను ఎందుకుంటా? ఇప్పుడు భార్య భర్త అంటే ఏంటండి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే అది సంసారం అంటారు. నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్ర లేచినప్పటి నుంచి పడుకుండేదాకా నువ్వు అన్ని డౌట్సే ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి నేను నీతో? కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ నరకం అనుభవించే బదులు హాయిగా పర్వాలేదు నేను ఒక్కదాన్నైనా కూడా ధైర్యంగా బతుకుతాననేసి ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ఒంటరిగా బతుకుని నిజంగా వాళ్ళనైతే నేను ఆల్వేస్ సపోర్ట్ చేస్తాను. అంటిల్ అన్లెస్ మీకు ఎటువంటి ఏంటి వేరే ఇది లేకుండా నిజంగా మీ హస్బెండ్ మిమ్మల్ని హరాస్ చేస్తూ ఉంటే ఇతనితో నేను ఇంకా ఉండలేను, కాంప్రమైజ్ అయ్యేదాకా నేను ట్రై చేశా, 99.9% నేను ట్రై చేశా, నేను కలిసి ఉండడానికే ట్రై చేశా, నా కోసమో నా పిల్లల కోసమో సొసైటీ కోసమో నా తల్లిదండ్రుల కోసమో నేను చాలా కష్టపడి ఉన్నా, ఇంకా నా ప్రాణాలకే ముప్పు, ఇంకా నేను ఉంటే ఇతనితో ఉంటే నా ప్రాణాలు పోతాయి, నేను ఉండలేను, నన్ను నేను దిగదార్చుకొని ఈ అవమానించే దగ్గర నేను ఉండలేను అని ఏ భార్య అయితే ఏ స్త్రీ అయితే బయటకు వస్తుందో నేను ఎప్పుడు 100% ఓటేస్తానండి వాళ్ళకి. ఎందుకు ఉండాలండి? అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి? మనను గౌరవించని భర్త దగ్గర మనం ఎందుకు ఉండాలి? ఏదన్నా తప్పులుంటే నువ్వు కరెక్ట్ చేయాలి. ఒక తండ్రిలాగా తల్లిని తండ్రిని నా అందరిని అన్నదమ్ములను వదిలేసి నీ చిటికన వేలు పట్టుకొని నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక భార్య ఒక వధువు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే కదా మీకు అన్ని తప్పులు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడు. అలా మాట్లాడకుండా నువ్వు అస్మానం తప్పులు అంటే ఆమె భరించినానే భరించి బయటకు వచ్చేస్తుంది అంతే. మరి ఈ నరకం అంటే అది మంచిది కదా అని వచ్చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఒంటరి మహిళలే. కాబట్టి ఏం చేస్తున్నారంటే డివోర్స్ తీసేసుకొని భరించలేమో ఇంకా పర్వాలేదు అని చెప్పేసి బయటకు వస్తున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు రాజుగారు, చాలా భరించి పెద్ద పిల్లల కోసం, పిల్లలు పోనీలే ఇప్పుడు రేపు పొద్దున విడిపోతే పెళ్ళిళ్ళల్లో చాలా ఇష్యూస్ వస్తాయి, మీ నాన్న లేడంట కదా, మీ అమ్మ వదిలేసిందంట కదా అంటారు, నా పిల్లల కోసం నేను ఏదైనా సరే భరిస్తానని చెప్పేసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేసి వదిలిపోయిన భార్యలను కూడా నేను చూశాను. ఇంకా చాలు, ఇంకా అయిపోయింది, నేను వీళ్ళ కోసం నా పిల్లల కోసం ఇన్ని రోజులు నేను కష్టపడ్డా, ఇంకా పిల్లలు పెళ్లిళ్ళు చేశాను, నేను ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఒక అనేసి వాళ్ళు కూడా ఇప్పుడు ధైర్యంగా బతుకుతున్నారు. కాబట్టి ఒంటరి మహిళలు ఎందుకు ఇవన్నీ రీజన్సే. ఇన్ని రీజన్స్ వల్ల మగవాళ్ళ సాడిజం ఎక్కువైపోయి ఒంటరిగా మహిళలు బతుకుతున్నారు. ఆ ఒంటరి మహిళలు ఏంటంటే మన అదృష్టం బాగుండి ఎవరైనా మనతో నిజంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఒక స్త్రీకి నిస్సహాయ స్థితిలో ఉంది, ఈమెకు ఒక సపోర్ట్ చేస్తాను అని ఏ మగవాడైనా చేస్తే నిజంగా అతనికి హ్యాట్సప్. కొంతమంది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారండి అలాంటి వాళ్ళు. చాలా మటుకు ఎంతసేపు వచ్చి అడ్వాంటేజ్ తీసుకొని ఏంటండి ఒక్కళ్ళే ఉన్నారు కదా అనేసి ఇంకొక వేరేలాగా ప్రవర్తించేసి వాళ్ళ క్యారెక్టర్ను తక్కువ చేసేసి ఆమె ఎంతో ధైర్యంగా బయటకు వచ్చినా కూడా మీరు ఒంటరిగా ఉన్నారు కదా. మీకు కొంతమంది మాట్లాడతారు రాజుగారు, నేను చాలా మంది నా దగ్గరికి చెప్తారు, మీకు రాత్రి కూడా నిద్ర పడుతుందా, మీరు ఒక్కరు ఉంటే పర్వాలేదా, మీకు ఏమైనా కంపెనీ కావాలా, రాత్రి 10 తర్వాత మీ పిల్లలతో ఆడుకున్న తర్వాత నేను వస్తాను అని సపోర్ట్ ఎందుకండి మనకి అవసరమా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమనంటే ఆమె ఎవరి హెల్ప్ తీసుకోదండి, ఇలాంటి హెల్ప్ ఎందుకండి మాకు? అలాంటి హెల్ప్ అవసరం లేదు కదా. అంటే నిస్వార్థంగా ఏ మగవాడైనా ఒక స్త్రీకి హెల్ప్ చేశాడు అంటే అతను దేవుడే అంటారు. ఖచ్చితంగా అవునమ్మా, కరెక్ట్. ఏ స్వార్థం లేకుండా ఏ మగవాడు చెయ్యడండి. 99.9% చేశాడు అంటే మాత్రం అతనికి మనం నిజంగా కాళ్ళకి దండం పెట్టినా కూడా తప్పులేదు. మరి ఒంటరి మహిళలు ఎందుకు అయిపోతున్నారంటే
మీ శాడిజం వల్ల మీరు పెట్టే బాధలు వాళ్ళు భరించలేక ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు విసిగి వేసారిపోయి బయటికి వెళ్ళిపోతారు. కొంతమందికి ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ ఉండదమ్మా, అది ఉండదు. ఇంకా అన్న రకం. ఉండదు. తల్లిదండ్రుల నుంచి ఎంతసేపు గానీ బ్రెడ్ అక్క అన్న అన్నదమ్ముల అక్క చెల్లెల నుంచి గానీ ఎక్కడి నుంచి ఉండదు. అంతే. సర్దుకోమనే చెప్తున్నారు. రేపొద్దున మీ కూతురు చనిపోయిందని ఫోన్ వచ్చినప్పుడు మాత్రం ఓ గుండెలు అవిసేలాగా నేను చెప్పానండి. నేను మొన్న వైజాగ్ ఇన్సిడెంట్ లో కూడా అబ్బాయి ఇలా చేస్తున్నాడని ఆమె చెప్పినా కూడా పర్వాలేదమ్మా, మన పరువు కదా, నువ్వు సర్దుకో, ఆడపిల్లలంటే సర్దుకోవాలి అని చెప్పినందుకు వాడు ఏం చేశాడు, అక్కడ చంపేసి ఫోన్ చేసి చూపించేశాడు. కదా, ఎంతవరకు సర్దుకుంటారండి? సర్దుకోవడానికి అంటే దేనికైనా రాదు గారు ఒక లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ మీరు క్రాస్ చేసినప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా మనం వదిలేసి వెళ్ళి రావడమే మంచిది. కాబట్టి ఒంటరి మహిళలు ఎందుకు ఎక్కువ అవుతున్నారంటే ఇన్ని రీజన్స్ వల్ల ధైర్యంగా ఏం చేస్తున్నారు. ఆంధ్రాలో తెలంగాణలో పర్సంటేజ్ ఎలా ఉందమ్మా? ఆంధ్రాలోనే కొంచెం ఎక్కువ ఉందండి. మన దగ్గర నాకు తెలిసిన 7.7 ఉన్నట్టుంది, అక్కడ 8 కంటే ఎక్కువ ఉంది తెలంగాణ ఆంధ్రాలో. మన సైడ్ ఎక్కువ అంటే మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువ ఉండే అని అనిపిస్తుంది. కొంతమంది మగవాళ్ళు అక్కడ పాపం మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు. మన దగ్గర మంచి వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు మగవాళ్ళు. అంతకంటే ఏం లేదు, అందరూ అంతే. ఆ పర్సంటేజ్ వల్ల వచ్చేది ఏమి లేదండి. టోటల్ గా ఈ మధ్య కాలంలో ఒంటరి మహిళలలో అనేది చాలా మటుకు ఎవరినన్నా కనిపించండి, చాలా మంచి పొజిషన్ ఉంటుంది. వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం ఎంత హ్యాపీ అంటే, లాస్ట్ మేడం నేను సింగిల్ పేరెంట్ ఎంత స్ట్రాంగ్ ఎంత బాధ అనిపిస్తుందో అసలు. సింగిల్ పేరెంట్ మేడం నేను అన్నప్పుడు అయిపోయింది కదా, మీరు అంత కష్టపడి. వాడు అన్నాడు నేను సింగిల్ పేరెంట్, నేను ఏ హస్బెండ్ అన్నా నేను సింగిల్ ఫాదర్ అని అంటాడా అన్నాడు. ఎందుకంటే చెప్పండి, సింగిల్ ఫాదర్ అని ఎవరి సింగిల్ పేరెంట్ అంటే తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత నేనే చూసుకోవాలి అనే బాధ్యతతో పేరెంట్ తల్లి ఉంటుంది. కాబట్టి సింగిల్ పేరెంట్ నిజంగా వాళ్ళు ఎన్నో చేస్తారు కదా, సొసైటీలో ఎన్నో మాటలు. ఆమె ఉద్యోగం చేసుకొని కష్టపడి ఇంటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. ఒక స్టేజ్ లో పిల్లలు కూడా మనకు నాన్న లేడా, మా ఫ్రెండ్స్ అందరూ మీ నాన్న లేడా, మీ అమ్మాయి ఏంటి అని అడుగుతారు. సో వీటన్నిటినీ ఎవరండి ఫేస్ చేయాల్సింది? తల్లి అనేది ఛాలెంజ్ గా ప్రతి ఒక్కటి. అంటే పిల్లల్ని సమాధానపరచాలి, సొసైటీకి సమాధానం చెప్పాలి, చుట్టుపక్కల నువ్వు ఒక చోట ఆఫీసులో పనిచేస్తుంటే తోడేలా లాంటి మగవాళ్ళ నుంచి కూడా కాపాడుకోవాలి, తనకు తాను ధైర్యం చెప్పుకోవాలి. ఇన్ని ఉన్న తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మించి ఈ ఆరోగ్యం మీద పడుతుందమ్మా. అంతే. ఇప్పుడు తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత తనిస్తుంటే నిజంగా భగవంతుడి దేవల డబ్బులు ఉంటే పర్లేదండి. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్లకు వాళ్ళు ఒక నరకం అన్నమాట. వాళ్ళకు ఏం చేయలేదు. ఏంటమ్మా నానుంటి చూసుకునేవాడు కదా అని అంటారు. కొంతమంది ఈ మధ్య కాలంలో మగపిల్లలు అంటున్నారు, పర్లేదమ్మా వద్దు, నిన్ను ఇంత బాధ పెట్టే తండ్రితో మేము ఉండం, మీతోనే ఉంటామనే పిల్లల్ని కూడా మనం చూసాము. కాబట్టి పర్సంటేజ్ గురించి మనం అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా ఒంటరి మహిళలు ఎందుకు ఎక్కువవుతున్నారంటే భరించి ఇంకా భరించే శక్తి లేక బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు వీలైతే సపోర్ట్ చేయండి, వీలైతే ఏదైనా మంచి మాట చెప్పండి, లేదంటే వాళ్ళ మీద బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. నిజంగా అలాంటి సింగిల్ మదర్స్ అందరికి ఒక సెల్యూట్ అనుకో. ఎస్, సెల్యూట్. థ్యాంక్ యూ అమ్మా.